హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఫినాన్షియల్ గోల్ సెట్టింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సక్సెస్ అనే టార్గెట్ మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇలాంటి స్మార్ట్ గోల్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకోవాలి. సో స్మార్ట్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ హ్యాక్ వచ్చి స్మార్టేనండి. SMART, స్మార్ట్ గోల్స్. స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రెలవెంట్ అండ్ టైం బేస్డ్ గోల్ అనమాట. సో ఈ స్మార్ట్ అనే టెక్నిక్ ద్వారా మనం ఏదైనా గోల్ సెట్ చేసుకుంటే అది ఎంత పర్ఫెక్ట్గా మనం దాన్ని అచీవ్ చేయడానికి ఒక పాత్ లాగా అనమాట. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే మనం ఒక స్ట్రిక్ట్ పాత్ అనేది సెట్ చేసుకోవచ్చు మన గోల్ అచీవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 ఇయర్లో 1 lakh సేవ్ చేయాలి అంటే అని ఒక టార్గెట్ సెట్ చేసుకుంటే 75,000 శాలరీ ఉన్న పర్సన్ అయినా కూడా ఒక 8,000 రూపీస్ SIP చేయడం ద్వారా 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా మనం ఆ 1 lakh అనేది 1 ఇయర్లో అచీవ్ చేసేస్తాం. ఆ టార్గెట్ హిట్ అయిపోద్ది. సో అలాగా నేను నా బేబీ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి మల్టిపుల్ టార్గెట్స్ సెట్ చేసుకున్నానండి. 5 ఇయర్స్లో ఎంత మనం అడ్జస్ట్ చేసుకోవాలి అమౌంట్, 10 ఇయర్స్లో ఎంత అడ్జస్ట్ చేయాలి, 15 ఇయర్స్లో ఎంత, 20 ఇయర్స్కి ఎంత, ఇలాగ మల్టిపుల్ టార్గెట్స్ నేను సెట్ చేసుకోవడం ద్వారా నేను మంత్లీ SIP చేసుకుంటున్నాను. సో ఎవ్రీ టార్గెట్కి ఒక పర్టికులర్ SIP అనేది నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో దాన్ని సెట్ చేసుకోవడం ద్వారా మనం అది మన టార్గెట్ అనేది ఎంత స్పెసిఫిక్గా మనం దాన్ని అచీవ్ చేస్తున్నాం అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మన ట్రాక్లో ఉంటుంది అనమాట. ఇలాంటి టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవడం ద్వారా మనం ఎంత చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం, మనం రీచ్ అవుతున్నాం అనేది ఇదంతా ఒక ట్రాక్ అవుతుంది. ఓకే. సెకండ్ టిప్ వచ్చి విజన్ బోర్డ్ అండి. ఇంట్లో ఒక విజన్ బోర్డ్ లాగా సెట్ చేసుకోండి. ఒక చిన్న బోర్డు, లేకపోతే ఇలా బ్యాక్గ్రౌండ్ ఒక వాల్ అన్నా పర్లేదు. అలాగే ఒక వాల్ అనేది సెట్ చేసుకొని మనకి టార్గెట్ ఏంటి, హౌస్కా, కార్కా, లేకపోతే ఏదైనా మనాలి, బాలి ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి కొంతమందికి. సో అలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి, వెకేషన్కి వెళ్ళాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే వాల్ మీద దాన్ని స్టిక్ చేయండి. ఒక పిక్ తీసి దాన్ని స్టిక్ చేసుకున్నారనుకో, రోజు దాన్ని చూస్తూ ఉంటే విజువల్ మోటివేషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మనం డైలీ దాన్ని చూసి దాని ద్వారా దానికి మోటివేట్ అవుతాం. సో నేను అలాగే నాకు ఇష్టమైన డ్రీమ్ ప్లేసెస్ కొన్ని అలాగా నేను వాల్ మీద స్టిక్ చేసుకున్నాను. సో వాటికి డెఫినెట్లీ ఎప్పటికైనా వెళ్ళాలి అనే ఆ ఇంట్రెస్ట్ మీద నేను దానికి తగ్గట్టు కూడా సేవింగ్స్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఒక ఫోకస్ అనేది బిల్డ్ అవుతుందండి. థర్డ్ హ్యాక్ వచ్చి బ్రేక్ గోల్స్ ఇంటూ మైల్ స్టోన్స్. మనకు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మా బేబీ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి నేను 5, 10, 15, 20 ఇయర్స్కి ప్లాన్ చేసుకున్నాను. సో దీన్ని మనం లాంగ్ టర్మ్లో చూస్తున్నాం కాబట్టి ఓకే, బట్ మనం ఎంతవరకు అచీవ్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్లో 5 lakhs కావాలనుకున్నాను అనుకుందాం. సో 5 lakhs అచీవ్ చేసిన తర్వాత అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుందాం అనుకుండా అట్లీస్ట్ ఒక 1 lakh అచీవ్ చేసినందుకు గాను బయటికి వెళ్ళి చాయ్ తాగినా కూడా దట్ విల్ బీ లైక్ మైల్ స్టోన్ అనమాట. మనం 1 lakh అచీవ్ చేసినందుకు, 1 lakh సేవ్ చేసినందుకు సక్సెస్ఫుల్గా ఒక మైల్ స్టోన్ రీచ్ అన్నట్టుగా చిన్న సెలబ్రేషన్ అనమాట. దానివల్ల స్మాల్ విన్స్ కూడా మనకి మంచి మొమెంటం ఇస్తాయి. ఇంకా కొంచెం మనం ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాలి, ఇంకొంచెం తొందరగా మన టార్గెట్ రీచ్ అవ్వాలి అనే ఆ పుష్ ఇస్తాయి అన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి చిన్న చిన్న మైల్ స్టోన్స్ని కూడా చిన్నగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ దానికోసం మనం 1 lakh పోవేసాం కదా అని చెప్పేసి 50,000 ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వమని నేను చెప్పండి. సో జస్ట్ ట్రీట్ అవర్ సెల్ఫ్. మనం అంత కన్సిస్టెంట్గా ఉన్నందుకు గాను మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం తప్పే లేదు. ఈ టిప్స్ అన్ని ఫాలో అవడం ద్వారా ఈజీగా 10 ఇయర్స్లో మనం 25 lakhs వరకు బేస్ సెట్ చేసుకుంటామండి. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. బోనస్ టిప్ వచ్చి ఈ గోల్స్ ఏవైతే మనం సెట్ చేస్తున్నామో అవి ఫ్యామిలీతో షేర్ చేయండి. మన వైఫ్, పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మనం ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే చేస్తాం. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని కూడా మనం తీసుకొని దాంతో గోల్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా మనం ఇంకా బెటర్ అవుతాం అనమాట. ఎందుకంటే మనకు తట్టనివి కూడా ఫ్యామిలీ వాళ్ళకి తడతాయి. సో వాళ్ళు చెప్పేదాని ద్వారా కూడా మనం మన గోల్స్ అనేవి చాలా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. గోల్స్ అంటే ఒక రోడ్ మ్యాప్ అండి. నేను ఫ్యామిలీ మ్యాన్లో ఇవన్నీ చెక్ చేశాను అండ్ ఫాలో అవుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పర్సనల్ ఫినాన్స్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.